ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఇక వికేవాల్సిందే. ఇక మా రాజగోపాల్ రెడ్డి ఓపెన్ చేస్తాడా? మా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే ఇప్పుడు ఒకటేమో బడి అడిగితే కేసు, ఒకటేమో పథకాలు అడిగితే కేసు, తినిపంతే ఏ కేసు లేవు ఇప్పుడు జనాలకి. మహేష్ గారితో తినిపంతే పైసలు వస్తాయి, పథకాలు రాకపోయినా జనం సంకనాకపోయినా అడగొద్దనమాట. సో ప్రశ్నిస్తే అట ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే ఇట్లా ఇట్లా వీక్తారట. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఎన్ని రోజులు ఓపెన్ చేస్తారు? కాంగ్రెస్ ఉన్న రోజులు ఓపెన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయలేదా మా పోలీసులు? రౌడీ షీట్ పెట్టేంత పనే చేస్తారు. నెలకు 3 సార్లు 4 సార్లు కోర్టు తిప్పుతారు. దీని ప్రతీకారం లేకపోతే దీనికి మూల్యం చెల్లించుకోక మా రాయానికి తప్పదు, ఎవరికైనా తప్పదు. ఎందుకంటే దెబ్బ కొట్టివాడు మర్చిపోతాడు. దెబ్బ కొట్టి వాడు దెబ్బ కొట్టి అయిపోయింది వాడు బాధపడ్డాడు అనుకుంటాడు. దెబ్బ తిన్నోడు గుర్తుపెట్టుకున్నాడు, ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. ఇక నాలంటే తాస్పాం కూడా మనకి రాదు. నేనైతే తాస్పాం కానీ ఇక డేంజర్. సో మా రాజన్నకు అది బాగా ఎరక. నువ్వు ఉన్నా పోయినా నీ మనవళ్ళు ముని మనవళ్ళకైనా నా పగ అయితే ఖచ్చితంగా నేను నెరవేర్చి చూపిస్తా. ఎందుకంటే పేదోళ్లకు బడిగట్రా సన్నాసి అంటే కేసు పెట్టి, పథకాలు రా సన్నాసి అంటే కేసు పెట్టే సన్నాసిని ఇలా నా పైన పోలీసులతో అక్రమ కేసు పెట్టి వదిలిపెడతావా? రౌడీ షీట్ కాకపోతే ఇంకా 100 రూపాయలు చేసుకో. మీ కాంగ్రెస్ మన సన్నాసుల ప్రభుత్వం అదే పిక్తుందంట కదా, పిక్కోరు. అట్లయితే అయ్యేది ఏం లేదు, బొచ్చులు.